అత్తమ్మ ఏడుకు పోతుండ్రు ఏడుకమ్మా. అత్తమ్మ మేము బజారుకు పోతున్నాము, బట్టలు తెచ్చుకోవాలి, చెప్పులు తెచ్చుకోవాలి, ఎంపోరియం సామాన్ తెచ్చుకోవాలి, పోతున్నాం. మీకు ఏ సామాన్లమ్మా? ఎప్పుడు సామాన్లు బట్టలనా సామాన్లనా? ఇది సంసారమా ఏందమ్మా? అప్పుడు బయటికి పోవటము సంసారం చేస్తారా? ఏదన్నా ఎప్పుడు షాపులు తిరుగుతారమ్మా? ఇప్పుడు ఏది కొనకుంటే నడుస్తుంది? చెప్పులు లేకుంటే ఉట్టిగా రోడ్లేమన్నా నడుస్తామా? చెప్పులు పిల్లకి చెప్పులు లేకపోయినాయమ్మా, పిల్లకి చెప్పులు తెచ్చుకోవాలి. మరి స్కూల్లో డ్రెస్సులు తేవాలి, కొత్త కొత్త డ్రెస్సులు తేవాలంట, ప్రోగ్రాంలు ఉన్నాయట. ఏం పని ఉంది? పిల్లకి ఏం పని ఉంది? తల్లికి ఏం పని ఉంది? ఒకటే తిరుగుడు చల్లకుండా. ఏం సంసారాలమ్మ ఈ సంసారాలు? ఏమన్నా మేము బయటికి పోయి తిని వస్తున్నావా? నీ కళ్ళ ముందర తింటానే ఉంటుంది. గడ్డో గాదమో వేసుకొని తింటున్నాము, ఏమో మటన్ చికెన్ తెచ్చుకొని తింటున్నావా? ఎందుకు ఇట్లా పడతావు? మా ఎమ్మడి తిని నిమ్మలంగా కూర్చోవచ్చు కదా. కూర్చోక ఏం చేస్తుండ్రమ్మా? కూర్చుంటున్నా కానీ చేసేది ఏంది? ఎప్పుడు తిరుగుడేనా? ఏమి తిరుగుడు? బస్సులకు కూడా పైసలు లేవా? రేవంత్ రెడ్డి పుణ్యాన ఫ్రీగా పోతుంటివి, ఫ్రీగా వస్తుంటివి. ఎందుకమ్మా ఈ గులుగుడు? ఎందుకమ్మా ఒక ఆవుతో పెట్టుకుంటావు? ఎప్పుడు గులుతూనే ఉంటది ఆమె. వాళ్ళ బిడ్డ కానీ పంపిరాదు. పంపిద్దాం, ఏదన్నా ఒక ప్లాన్ వేసుకుందాం. ఇగో ఎప్పుడు మనల్ని బజారుకు పోనిస్తలేదు, పార్కు పోనిస్తలేదు, ఎప్పుడు ఆమె చుట్టే తిరగాలని ప్లాన్ చేస్తుంది. ప్లాన్ చెప్పాలా? సరే. ఇగో అత్తమ్మ, ఇగో ఈ లొల్లి ఎందుకు కానీ, నీ మనవాడు అమెరికా నుంచి వస్తుండట, నీ బిడ్డ రమ్మని ఫోన్ చేసింది, చెప్పుదామని మర్చిపోయినా. నీకు ఇక బట్టలు చదువుకోపో, నేను పంపిస్తాము. అట్లనా? ఓ నెల రోజులు ఉండాలంట, నీ మనవాడు నెల రోజులు ఉంటుండట ఆడ. చదువుకుంటలే అమ్మా.